చాలామంది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కమెంట్స్లో ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ గురించి చెప్పండి అని అడగడం జరిగింది. అంటే దానికి రిలేటెడ్ కొంతమంది ఐరన్ డోమ్, ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అంటే ఏంటి, కొంతమంది అసలు హామాస్ ఎందుకు అటాక్ చేసింది, సో ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ ఏంటి అనేది ఓవరాల్ క్వశ్చన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్, దీన్ని మనం ఇప్పుడు చూద్దాం క్లారిటీగా. ఈ ఇజ్రాయెల్ ప్యాలెస్తైన్ కాన్ఫ్లిక్ట్ మనకు అర్థం అవ్వాలి అంటే మనం హిస్టారికల్ పర్స్పెక్టివ్లో చూడాలి, జోగ్రఫికల్ పర్స్పెక్టివ్లో చూడాలి, ప్లస్ అక్కడ ఉన్న పరిస్థితుల్ని కూడా మనం విశ్లేషించగలగాలి. అప్పుడే ఎందుకు అసలు ఆ కాన్ఫ్లిక్ట్ అనేది అంతా మనకు అర్థమవుతుంది. అయితే ఇది చాలా కాంప్లికేటెడ్ స్టోరీ అన్నమాట, ఎందుకంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇక్కడ ఇంటర్ కనెక్టెడ్. సో వాటిని మనం చూద్దాం క్లియర్గా ఒక్కొక్కటి. ఫస్ట్ మనం చూసినట్లయితే హిస్టారికల్గా మాట్లాడదాం. సో ఈ మ్యాప్స్ మీకు నేను చెప్తాను. ఫస్ట్ ఒక హిస్టారికల్గా ఒకటి చూద్దాం. మనకి అరౌండ్ 3000 BC ఆ టైంలో ఓల్డ్, అంటే మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఆ టైం ఉంటున్నప్పుడు మన దగ్గర ఈజిప్ట్ సైడ్ ఈజిప్టియన్ సివిలైజేషన్ అని ఉండేది, ఈ మిడిల్ ఈస్ట్ సైడ్ మెసపటోమియా సివిలైజేషన్ అని ఉండేది. మెసపటోమియా సివిలైజేషన్, ఈ మెసపటోమియా సివిలైజేషన్ చాలా పవర్ఫుల్ సివిలైజేషన్. ఈ నాగరికతలో ఒక వ్యక్తి ఉండేవారండి, అతని పేరు అబ్రహం. ఈ స్టోరీ మనకు తెలియాలి ఎందుకంటే రిలేటెడ్ ఉంటుంది. అబ్రహం ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. ఈ అబ్రహం వైఫ్ పేరు సారా. ఈ అబ్రహం మరియు సారాకి పుట్టినతనే ఐసాక్ అనమాట. ఐసాక్ అంటే ఐసాక్ న్యూటన్ కాదండి, ఇతను వేరే ఐసాక్. సో ఐసాక్ యొక్క వైఫ్ పేరు రెబకా. ఈ ఐసాక్ మరియు రెబకాకి కొడుకే జాకబ్. ఈ జాకబ్కు దాదాపుగా 13 మంది పిల్లలు ఉంటారు, చిల్డ్రన్ ఉంటారు. ఓకే, ఇది అర్థం చేసుకోండి ఫ్యామిలీ ట్రీని. అయితే ఈ అబ్రహం అనే అతను ఇంపార్టెంట్ పర్సన్ ఎవరికి అంటే ఒక 3 మతాలకి. సో దాదాపుగా మన ప్రపంచంలో ఉన్న హాఫ్ పాపులేషన్ ఈ 3 మతాలకు చెందిన వాళ్ళు ఉంటారు. ఎవరెవరు ఆ 3 మతాలు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్లాం కనుక చూసినట్లయితే ఈ ఇస్లాం వాళ్ళు ఈ అబ్రహంనే ఇబ్రహీంగా వాళ్ళు భావిస్తారు. ఈ ఇబ్రాహీమే వాళ్ళు ప్రొఫెట్, మెసెంజర్ ఆఫ్ గాడ్గా భావిస్తారనమాట. అంటే దేవుని యొక్క, అల్లా యొక్క దూతగా భావిస్తారు ఈ అబ్రహం. సో ఎసెన్స్ ఏంది అంటే ఇస్లాంలో ఈ అబ్రహం వాళ్ళు ఇబ్రాహీంగా కొలుస్తారు. ఇతనికి ప్రముఖమైన స్థానం ఉంది వాళ్ళ మతంలో. నెక్స్ట్ ఇదే అబ్రహంని ఇంకొక మతం ఉంటుంది, జుడాయిజం అని. ఇది కూడా చాలా ఓల్డ్ మతం. ఈ జుడాయిజం వాళ్ళు అంటే జ్యూస్ అనమాట. ఈ జుడాయిజం పాటిస్తున్న వాళ్ళు జ్యూస్ వాళ్ళ మతం జుడాయిజం. ఈ జుడాయిజం మతం పరంగా ఈ అబ్రహం ఎవరైతే ఉన్నారో ఇతను మొదటి జూగా వాళ్ళు భావిస్తారు. అంటే ఫస్ట్ జూ ఇతను అన్నమాట. ఈ ప్రపంచంలో ఉన్న మొదటి జూ ఎవరు అంటే అబ్రహం. సో ఈ జుడాయిజం ఫౌండర్ అబ్రహంగా భావిస్తారు. ఈ అబ్రహం నుంచి వచ్చిన వాళ్ళు సంతానంగా ఈ జ్యూస్ వాళ్ళు భావిస్తారనమాట. సో జుడాయిజంలో అబ్రహం అనే అతను మొదటి జ్యూ, ఈ అబ్రహం ఏమో ఫౌండర్ ఆఫ్ జుడాయిజంగా వీళ్ళు భావిస్తారు. సో జుడాయిజం వాళ్ళకి కూడా ఈ అబ్రహం అనేది లింక్ అనమాట. నెక్స్ట్ క్రిస్టియానిటీ వాళ్ళు జీసస్ క్రైస్ట్ని భావిస్తారు. అయితే జీసస్ క్రైస్ట్ కూడా ఈ యొక్క ఫ్యామిలీ ట్రీ నుంచే వచ్చినవాడు. సో జీసస్ క్రైస్ట్ కూడా అల్టిమేట్గా ఫ్యామిలీ ట్రీ చూసుకుంటే అబ్రహం నుంచి వచ్చిందని భావిస్తారు క్రిస్టియన్స్ కూడా. సో క్రిస్టియానిటీ వాళ్ళు ఆ క్రిస్టియన్ ఫెయిత్ యొక్క అల్టిమేట్ ఫాదర్గా మళ్ళీ అబ్రహంనే భావిస్తారు. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన పాయింట్ ఏంటి అంటే ఇస్లాం మతం, జుడాయిజం మతం, క్రిస్టియానిటీ మతం, 3 మతాల్లో అబ్రహంకు ప్రముఖమైన స్థానం ఉంది. సో బేస్ ఈ 3 మతాలకి అబ్రహం. అందుకనే ఇన్ఫ్యాక్ట్ ఈ 3 మతాలని ఏమంటామంటే అబ్రహమిక్ రిలీజియన్స్ అంటాం. అబ్రహమిక్ రిలీజియన్స్ అని కూడా అంటాం మనం. సో ఈ పాయింట్ మీరు ఐడియా తెచ్చుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ మ్యాప్ చూద్దాం. మెసపటోమియా సివిలైజేషన్ అన్నాను కదండి, ఇక్కడ ఈజిప్ట్ అనమాట, ఇది ఆఫ్రికా. ఇక్కడ ఈజిప్ట్ ఉంటుంది. ఈజిప్ట్లో ఈజిప్ట్ సివిలైజేషన్ ఉంటుంది.
ఇక్కడ మెసొపటోమియా సివిలైజేషన్ ఉంటుంది. సో బేసిక్గా ఫస్ట్లో ఈ మెసొపటోమియా సివిలైజేషన్ ఇక్కడ వరకు అట్లా స్ప్రెడ్ అయ్యేది. మెల్లగా ఏమైంది, మనం ఏమన్నాం, ఇక్కడ అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం వాళ్ళ పిల్లలు అట్లా చూసుకుంటే ఇక్కడ నేను చెప్పాను కదండి 13 చిల్డ్రన్ ఉన్నారు అని. సో ఈ 13 చిల్డ్రన్ వాళ్ళే 13 మంది పిల్లలు ఎవరైతే ఉన్నారో జాకబ్, వాళ్ళు ఈ మెసొపటోమియా సివిలైజేషన్కి మరియు ఈజిప్టియన్ సివిలైజేషన్కి మధ్యలో వీళ్ళు ఒక 12 చిన్న చిన్న రాజ్యాలను ఏర్పాటు చేశారనమాట. 12 ట్రైబల్ కింగ్డమ్ ఆఫ్ 12 ట్రైబ్స్గా ఏర్పాటు చేశారు వీళ్ళు, ఈ 13 చిల్డ్రన్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, మెసొపటోమియా సివిలైజేషన్ ఇక్కడ ఎక్కడో ఉంది, ఈజిప్టియన్ సివిలైజేషన్ ఇక్కడ ఉంటుంది. ఈ మధ్యలో కింగ్డమ్ ఆఫ్ జుడా, ఇంకా మోవాబ్, అట్లా చిన్న చిన్నవి అమ్మని, ఇవన్నీ అవసరం లేదు. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ మెసొపటోమియాకి సంబంధించిన వాళ్ళే ఈ మధ్య ప్లేస్లో చిన్న చిన్న రాజ్యాలుగా ఒక 13 ఏర్పాటు చేశారు. అందులో ఒక ఇంపార్టెంట్ రాజ్యమే జుడా రాజ్యం, కింగ్డమ్ ఆఫ్ జుడా, యూదుల రాజ్యం అంటాం చూడండి. సో జుడా అంటే జ్యూస్ అనమాట బేసికలీ. సో ఈ జ్యూస్ వాళ్ళు మొదటిగా ప్రథమంగా మెసొపటోమియాకి ఈజిప్షియన్కి మధ్యలో కొంత ప్రాంతంలో వాళ్ళకంటూ ఒక రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అది కింగ్డమ్ ఆఫ్ జుడా. దాంట్లో వాళ్ళ యొక్క రాజధాని జెరూసలంగా ఉండేది, ఒక ప్రముఖమైన నగరం జెరూసలం. ఇప్పుడు మనం అసలు జెరూసలం గురించి మాట్లాడదాం. ఇదిగోండి జెరూసలం అసలు ఎక్కడుంటుంది లొకేషన్ అంటే ఈ ప్లేస్లో ఉంటుంది జెరూసలం. ఇక్కడ ఆఫ్రికా, ఇది జనరల్గా యూరోప్ అమెరికా వాళ్ళు ఏమంటారంటే ఈ కంట్రీస్ని ఇండియా అంతా ఈస్ట్ అంటారు. ఇక్కడ ఈ ప్రాంతం ఏమంటారు వాళ్ళు, మిడిల్ ఈస్ట్ అంటారు, మిడిల్ ఈస్ట్. సో ఈ మిడిల్ ఈస్ట్లో ఈ ప్రాంతం, సో ప్రెజెంట్ ఇస్రాయల్ అంటాం ఈ ప్రాంతం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే జెరూసలం ఉందన్నమాట, జెరూసలం. అసలు ఈ జెరూసలం అంటే మీనింగ్ ఏంటంటే ఒక పవిత్రమైన స్థలం అని, హోలీ ల్యాండ్, పవిత్రమైన స్థలం జెరూసలం. సో ఈ జెరూసలం అనే నగరం ఆ జుడా రాజ్యంలో ఉంది. ఓకే కదండి. సో జ్యూస్ వాళ్ళు ఎవరైతే యూదులు ఉంటారో వాళ్ళు వాళ్ళ యొక్క జన్మస్థలంగా భావిస్తారు జెరూసలంని. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అండి, అందుకే నేను స్లోగా వెళ్తున్నాను. క్లారిటీ ఉంటే ఈ కాన్ఫ్లిక్ట్ క్లియర్గా అర్థమవుతుంది. సో జ్యూస్ వాళ్ళు వాళ్ళ యొక్క జన్మస్థలంగా, హోమ్ ల్యాండ్గా జెరూసలంని భావిస్తారన్నమాట. అయితే ఇక్కడ మనకి ఈ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ మెసొపటోమియా సివిలైజేషన్ ఈ ప్రాంతంలో కొంతకాలం తర్వాత అరౌండ్ ఒక 700 BC ఆ టైంలో ఇక్కడ ఒక పవర్ఫుల్ రాజ్యం వస్తుంది. ఆ పేర్లు అవన్నీ అవసరం లేదండి, ఇక్కడ అర్స్నేనియన్, బెబిలోనియన్ అట్లా వస్తాయి అన్నమాట రాజ్యాలు. సో ఫస్ట్ ఒక రాజ్యం వస్తుంది, ఆ రాజ్యం వాళ్ళు వీళ్ళని అటాక్ చేస్తుంటారు అనమాట కలపడానికి. అంటే ఈజిప్షియన్ సివిలైజేషన్ పవర్ఫుల్, వీళ్ళు పవర్ఫుల్. ఈ రాజ్యాలు ఏం చేసేవారంటే ఈ మధ్యలో ఉన్న ప్రాంతాలని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేసేవారు. సో అట్లాగా ఎప్పుడైతే మరి పెద్ద రాజ్యాలు, బలమైన రాజ్యాలు అటాక్ చేస్తున్నప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, చిన్న రాజ్యాలు అంత ఫైట్ చేయడానికి స్కోప్ ఉండదు, సో వలసలు వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ వలసలు వెళ్ళిపోవడాన్ని మనం ఏమంటాం ఇంగ్లీష్లో ఎక్సోడస్ అంటాం. అంటే బయటకు శరణార్థం బ్రతుకుంటే చాలు అని చెప్పి పారిపోయేది ఎక్సోడస్ అనమాట. సో అట్లాగే రిపీటెడ్గా జరిగేది. ఇక్కడ ఫస్ట్ బెబిలోనియా వాళ్ళు వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు అటాక్ చేసినప్పుడు ఇక్కడ నుంచి పారిపోయేవారు. తర్వాత మైటీ రోమన్స్ వచ్చేవారు, చాలా పవర్ఫుల్ రోమన్స్. ఆ రోమన్స్ వచ్చినప్పుడు కూడా రోమన్స్ వీళ్ళపైన అటాక్ చేయడంతో మళ్ళీ వాళ్ళు పారిపోవడం జరిగేది, దాన్ని ఎక్సోడస్ అంటాం. సో ఇక్కడ ఈ జుడా రాజ్యం ఏదైతే ఉందో జ్యూస్, వీళ్ళు అటాక్ చేసేసరికి పారిపోతూ వచ్చేవారు అనమాట. ఆ పారిపోవడం అనేది ఏదో ఒక్కసారి జరిగింది కాదు, ఎప్పుడైతే అటాక్స్ అవుతుంటాయో అప్పుడు పారిపోతూ ఉంటుంటారు. డిఫరెంట్ ఫేజ్ ఆఫ్ టైం అది కంటిన్యూ అవుతూ వచ్చేది. అయితే ప్రధానంగా వీళ్ళు మరి ఈ కింగ్డమ్ ఆఫ్ జుడా వాళ్ళు ఎటు పారిపోయారు అంటే నలుమూలల పారిపోయారు, కానీ ఎక్కువ యూరప్కి పారిపోయారండి. ఎక్కువ యూరప్కి పారిపోయారు, కానీ నలుమూలలా పారిపోయారు ప్రపంచం అంతా, అక్కడక్కడ ఎక్కువ యూరప్కి పారిపోయారు. కొంతమంది ఇండియాకు కూడా రావడం జరిగింది. అయితే ఇక్కడ ఒక పెక్యూలియర్ పాయింట్ ఏంటంటే దాదాపుగా ప్రపంచంలో ఈ జ్యూస్ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళపైన అట్రాసిటీస్, ఆకృత్యాలు జరిగేవి, ఎక్సెప్ట్ ఇండియా అనమాట. ఇండియాకు వాళ్ళు శరణ మీద కొంతమందే వెళ్ళారు, అయినప్పటికీ
ఇండియాలో మాత్రం వాళ్ళకి ఎటువంటి అట్రాసిటీస్ అనేది వాళ్ళు ఎదురవ్వలే. ఇండియా బాగానే స్వాగతించింది అప్పట్లో. అయితే ఇండియా కాకుండా వేరే కంట్రీస్లో, ఎస్పెషలీ యూరోపియన్ కంట్రీస్లో, అంటే యూరోప్ ఆ రాజ్యాల్లో కంట్రీస్లో వీళ్ళు మైగ్రేట్ అయినప్పుడు వీళ్ళ పైన చాలా అట్రాసిటీస్ జరిగేవండి. సో ఇప్పుడు జనరల్గా ఒక క్వశ్చన్ వస్తుంది మనకి, ఈ జ్యూస్ పైన ఎందుకు అంత అట్రాసిటీస్ జరిగేది అని. సో ఈ జ్యూస్ ఉన్నారు, వాళ్ళ పైన అట్రాసిటీస్ జరిగేవి బాగా. ఎందుకు అట్రాసిటీస్ జ్యూస్ పైన జరిగేది, ఎందుకు చాలామందికి జ్యూస్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకు ఎక్కువ మంది వీళ్ళని హేట్ చేసేవారు, వై పీపుల్ హేట్ జ్యూస్ అనేది ఒక చాలా స్టాండర్డ్ క్వశ్చన్ అనమాట. జనరల్గా ఏమంటామంటే ఈ జ్యూస్ వాళ్ళు మీద ఒకలాంటి ప్రచారం ఉండేది. ఏంటి అంటే వీళ్ళు అతి తెలివైన వాళ్ళు అని, ప్లస్ వీళ్ళు స్వార్థపరులు అని, ప్లస్ వీళ్ళు అతి తెలివైన వాళ్ళు కాబట్టి, అందులోని స్వార్థపరులు కాబట్టి, ఒక ప్రాంతానికి వీళ్ళు వస్తే అక్కడ స్థానికంగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళపైన అధికారం వీళ్ళు తెచ్చుకొని వీళ్ళు వాళ్ళ అదుపులోకి తెచ్చుకొని వాళ్ళనే పంపించి ఆ రాజ్యాలను ఆ ప్రాంతాలను ఆక్రమించేస్తారు. సో స్థానికులకి వీళ్ళతో చాలా పెద్ద ముప్పు అనేది ఉంది అని చెప్పి అప్పుడులో పెద్ద ప్రచారం ఉండేది ఈ జ్యూస్ పైన. సో అందుకనే వీరు ఏ ప్రాంతంకి వెళ్ళినా వాళ్ళపైన అట్రాసిటీస్ జరిగేవి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక జ్యూ అనుకోండి, యూరోపియన్ కంట్రీస్లో ఎట్లుండేదంటే జ్యూ అంటే అతను వేసుకున్న డ్రెస్ పైన ఒక స్టార్ సింబల్ ఉండాలి, డేవిడ్ స్టార్ అంటారు అది. ఎందుకు అంటే ఎవరికన్నా అక్కడ ఉన్న వాళ్ళకి అతన్ని చూస్తే ఇతను ఒక జ్యూ అని తెలియడానికి. జ్యూ అని తెలిస్తే ఏం చేస్తారు, వాళ్ళు హేళన చేస్తూ ఉంటారు, అట్రాసిటీస్ చేస్తూ ఉంటారు, అత్యాచారాలు చేసేవారు. సో వీళ్ళు బాగా అట్రాసిటీస్కి గురయ్యేవారు ప్రపంచమంతటా. ఎప్పటి నుంచి అది హిస్టారికల్గా మనం చెప్తున్నాం కదా, 3000 BC అట్లా ఏర్పడిన కింగ్డమ్ ఆఫ్ జూడా చాలా రాజ్యాలు రావడం, అటాకులు చేయడంతో పారిపోయింది. అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. వీళ్ళు పారిపోవడం, వేరే కంట్రీస్కి ఎక్కడెక్కడో సెటిల్ అవ్వడం, వాళ్ళపైన ఈ అట్రాసిటీస్ జరగడం, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఏడీలో అవుతుంది, తర్వాత కూడా కంటిన్యూ అవుతూనే ఉండేది. సో ఇది ఇలా ఉండగా అరౌండ్ 1900 AD ఆ టైంలో ఈ జ్యూస్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ ఉన్నాడు. ఇదిగోండి, ఇది ఎక్సోడస్ అనమాట. ఎక్సోడస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బలమైన రాజ్యాలు ఇట్లా దాడి చేస్తున్నప్పుడు భారీ సంఖ్యలో వలస వెళ్ళిపోవడాన్నే ఎక్సోడస్ అంటాం. ఈ ఎక్సోడస్ ఆఫ్ జ్యూస్ అనేది రిపీటెడ్గా హిస్టరీలో జరుగుతూనే ఉండేదన్నమాట. వేరియస్ కేసెస్లో జరుగుతూనే ఉండేది ఎక్సోడస్ ఆఫ్ జ్యూస్. సో ఇది ఇలా ఉంటుండగా 1900 ఆ టైంలో జ్యూస్కి సంబంధించిన ఒక జర్నలిస్ట్ అనమాట ఇతను, థియోడర్ హెర్జల్ అనే అతను. సో ఈ థియోడర్ హెర్జల్ అనే అతనికి నచ్చలేదు, ఎందుకు మన జ్యూస్ పైన ఇంత అట్రాసిటీస్. మనం ఎప్పుడో చాలా ఓల్డ్కి చెందిన మన రిలీజియన్, మనకంటూ ఒక రాజ్యం, జుడా రాజ్యం మనం ఏర్పాటు చేసుకున్నాం. అక్కడ మనల్ని తరిమి కొట్టి మనల్ని ప్రపంచమంతటా మన పైన ఎందుకు ఈ చిన్న చూపు, ఇది అరికట్టాలి అని చెప్పి ఇతను భావించి ఇతను ఈ జ్యూస్ పైన ఈ అట్రాసిటీస్ని అరికట్టాలి అంటే సొల్యూషన్ ఒకటే అని చెప్పాడు. ఏంటంట అంటే ఆబ్వియస్లీ ఏం చెప్తారండి, ఇప్పుడు తెలంగాణ ఉంది, తెలంగాణలో ఎట్లా భావించారు, తెలంగాణ ప్రజల పైన దోపిడీ జరుగుతుంది. సో సొల్యూషన్ ఏమనుకున్నారు అంటే ఒక తెలంగాణ వాళ్ళకంటూ ఒక సపరేట్ ప్రాంతం కనుక తెచ్చుకున్నట్లయితే ఆ ప్రాబ్లమ్స్ తీరుతాయి అని భావిస్తారు. సో అది కామన్ పాయింట్ అనమాట. అట్లాగనే ఇతను కూడా ఏం సొల్యూషన్ చెప్పాడు అంటే, ఈ జ్యూస్ అనేవాళ్ళు ప్రపంచమంతటా అట్లా వెళ్ళిపోయి ప్రతి దాంట్లో సెకండరీ సిటిజన్స్గా ఉంటున్నారు, ఎవరో శరణు కోరుకుంటూ జీవించాల్సి వస్తుంది. అట్లా కాకుండా జ్యూస్ కంటూ ఒక సపరేట్ కంట్రీ ఉండాలి. ఆ కంట్రీ కూడా ఎక్కడ ఉండాలి, మన జన్మస్థలమైన, మనం పూర్వీకులైన స్థాపించిన స్థలం ఏదండి, ఆ జూడా రాజ్యం. సో ఆ జెరూసలేం ప్రాంతం ఏదైతే ఉందో అది, ఆ ప్రాంతంలో మనం ఒక సపరేట్ కంట్రీని పెట్టుకుంటే మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి తీరుతాయి అని చెప్పి ఇతను సొల్యూషన్ ఇచ్చాడనమాట. ఏంది, థియోడర్ హెర్జల్ ఇతను ఇచ్చాడు సొల్యూషన్. ఓకే, బాగానే ఉంది సొల్యూషన్. కాకపోతే అరౌండ్ 1900 AD ఆ టైంకి వచ్చేసరికి అక్కడ మరి పరిస్థితులు ఆబ్వియస్లీ అక్కడ ఖాళీగా అయితే ఉండదు కదా ఈ ల్యాండ్, ఏదైతే కింగ్డమ్ ఆఫ్ జుడా ఉందో ఈ మధ్యలో.
సో ఈ ల్యాండ్ ఆబ్వియస్లీ ఖాళీగా ఉండదు, ఈ ల్యాండ్ ఖాళీగా ఉండదు. అందుకని మరి అక్కడ ఎవరున్నారు అంటే పరిస్థితులు మారాయి అన్నమాట. సో అక్కడ ఒట్టోమన్ ఎంపైర్ అనేది పాలిస్తూ ఉండేది. అంటే ఆ ప్రాంతం ఒట్టోమన్ ఎంపైర్ పాలిస్తుంది జెరూసలేంలో. సో 1900 ఆ టైం వచ్చేసరికి ఈ జెరూసలేం ప్రాంతం ఏదైతే ఉందో అది ఎవరి క్రింద ఉంది అంటే ఒట్టోమన్ ఎంపైర్ క్రింద ఉంది, ఒట్టోమన్ రాజ్యం. ఒట్టోమన్ ఎంపైర్ గురించి మీరు వినుంటారు. ఆ మిడిల్ ఈస్ట్లో దాదాపుగా 1516 to 1918 దాదాపుగా ఈ టైం పీరియడ్ వాళ్ళు పాలించారు. మనం ఇది కూడా చూస్తాం. 1453లో కాన్స్టాంటినోపోల్ని ఈ ఒట్టోమన్ ఎంపైర్ వాళ్ళు క్యాప్చర్ చేస్తారు, దాంతో ఇబ్బంది అవుతుంది యూరోపియన్ కంట్రీస్కి అని. సో ఈ ఒట్టోమన్ ఎంపైర్ కింద ఆ ప్రాంతం, ఆ పాలస్తైన్ అనే ప్రాంతం ఉందన్నమాట. ఈ జెరూసలేం అనేది పాలస్తైన్, ఒట్టోమన్ ఎంపైర్లో పాలస్తైన్ ఒక చిన్న రాజ్యం. పాలస్తైన్ సామ్రాజ్యంలో పాలస్తీనా అనే ఒక చిన్న రాజ్యం కింద ఉంది ఆ జెరూసలేం అనేది. మరి ఇతనేమో సపరేట్ కంట్రీ ఏర్పాటు చేయాలి జెరూసలేంలో జ్యూస్ కోసం అని చెప్పాడు. ఇతను పిలుపు మేరకు ఒక ఉద్యమం కూడా ప్రారంభమైంది. అదే జియోనిజం ఉద్యమం, జియోనిజం మూవ్మెంట్. ఈ జ్యూస్ వాళ్ళు మాట్లాడేది హిబ్రూ భాష అనమాట. హిబ్రూ భాషలో జియాన్ అంటే జెరూసలేం అని అర్థం, జెరూసలేం అంటే స్వర్గం అని అర్థం. సో జియాన్ అంటే స్వర్గం. సో మన జన్మస్థలమైనటువంటి స్వర్గస్థలమైనటువంటి జెరూసలేంలో మనం సపరేట్ కంట్రీ ఏర్పాటు చేయాలి అనే ఉద్యమమే జియోనిజం మూమెంట్ స్టార్ట్ చేసింది థియోడర్ హెర్జల్. సో ఎప్పుడైతే ఇతను ఈ ఉద్యమానికి పిలుపునిచ్చాడో, ఏంటి ఉద్యమం? ఆ ప్రాంతానికి వెళ్ళి మన జ్యూస్ అంతా, ప్రపంచమంతా నలుమూలల్లో ఉన్న జ్యూస్ అందరూ తరలివచ్చి ఆ జెరూసలేం ప్రాంతం చుట్టూ ఒక సెటిల్మెంట్ ఏర్పాటు చేసి ఒక కంట్రీ మనకంటూ సపరేట్ చేసుకోవాలి, అది మన హక్కు అని చెప్పింది కదా. సో ఇప్పుడు ఈయన పిలుపు మేరకు ప్రపంచమంతా నలుమూలలా ఉన్న జ్యూస్ అందరూ జెరూసలేం వైపు రావడం ప్రారంభించారు. అరౌండ్ 1910, 1914 ఆ టైమ్స్లో. సో విపరీతంగా జ్యూస్ వస్తూనే ఉన్నారనమాట జెరూసలేం ప్రాంతానికి. ఇదిగోండి ఇక్కడ ఒట్టోమన్ ఎంపైర్. ఇది ఈ ఒట్టోమన్ ఎంపైర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ జెరూసలేం ఉంది చూడండి. ఈ ఒట్టోమన్ ఎంపైర్ క్రింద ఉంది, పాలస్తీనా కింద. సో ఇప్పుడు వీళ్ళు వస్తూనే ఉండడం జరిగింది. అయితే 1914లో ఒక మేజర్ ఈవెంట్ జరిగింది. ఏంటండి? వరల్డ్ వార్ 1. వరల్డ్ వార్ 1 మొదలైంది 1914 to 1918. సో ఈ వరల్డ్ వార్ ఎవరెవరి మధ్యలో జరిగింది మీకు ఐడియా ఉంది కదా. ఆలిడ్ పవర్స్, సెంట్రల్ పవర్స్ మధ్యలో జరిగింది. ఓకే, ఇక్కడ నేను మీకు మెన్షన్ చేస్తుంది. సో వరల్డ్ వార్ 1 ఎవరెవరి మధ్యలో జరిగింది అంటే 2 గ్రూప్స్ మధ్యలో. ఒకరిని ఆలిడ్ పవర్స్ అంటాము, ఇంకొకరిని సెంట్రల్ పవర్స్ అంటాం. ఈ ఆలిడ్ పవర్స్ అంటే ఎవరెవరు వస్తారు? బ్రిటన్ వస్తుంది, ఫ్రాన్స్ వస్తుంది, సెర్బియా వస్తుంది. బ్రిటన్, ఫ్రాన్స్, సెర్బియా, రష్యా వస్తుంది, ఇటలీ వస్తుంది. వెర్సే సెంట్రల్ పవర్ అంటే ఎవరు వస్తారు? జర్మనీ వస్తుంది, ఆస్ట్రియా, హంగేరీ వస్తారు. ఈ ఒట్టోమన్ రాజ్యం వస్తుంది, ఒట్టోమన్ ఎంపైర్. సో ఇక్కడ బ్రిటిష్ ఎవరైతే ఉన్నారో పవర్ఫుల్ ఫస్ట్ వరల్డ్ వార్ టైంకి దాదాపుగా ప్రపంచంలో అన్ని సైడ్స్, లైక్ ఈస్టర్న్ సైడ్ చూసుకున్న, వెస్టర్న్ సైడ్ చూసుకున్న చాలా ప్రాంతాల్లో వీళ్ళు వాళ్ళ యొక్క కాలనీస్ని అయితే ఏర్పాటు చేసుకొని ఉంచుకున్నారు. సో పవర్ఫుల్. అయితే బ్రిటన్కి అడ్డే ఏంటంటే ఒట్టోమన్ ఎంపైర్. అప్పటికే మనం చూసాం 1453లో కాన్స్టాంటినోపుల్ క్యాప్చర్ అంతా వీళ్ళకి ఇబ్బంది అవుతుంది ఆ ట్రేడ్కి. సో బ్రిటన్కి ఒట్టోమన్ ఎంపైర్ పైన తీవ్రమైన పగ అన్నమాట, ఎట్లాగన్నా వీళ్ళని అణిచివేయాలి అని చెప్పి. సో ఈ వరల్డ్ వార్ 1లో బ్రిటన్ అనేది ఈ ఒట్టోమన్ ఎంపైర్ని డిఫీట్ చేసి ఆ రాజ్యం ఆక్రమించుకోవాలి అని పెద్ద ప్లాన్. ఆ టైంలో మోస్ట్ పవర్ఫుల్ బ్రిటన్. ప్లస్ ఈ బ్రిటన్ కూడా గుంటనక్కలాగా అనమాట, అంటే వాడు వేసే ప్లాన్స్ అవన్నీ. సో ఇప్పుడు చూడండి బ్రిటన్ ఎట్లాంటి ప్లాన్లు వేసింది వరల్డ్ వార్ 1 టైంలో ఒట్టోమన్ ఎంపైర్ని ఆక్రమించుకోవడానికి అనేది మనం చూద్దాం. వరల్డ్ వార్ 1 టైంలో బ్రిటన్ ఒట్టోమన్ ఎంపైర్ తెచ్చుకోవడానికి ఏం చేసింది అంటే, ఒకటి జ్యూస్ని సంప్రదించింది. జ్యూస్కి ఏం చెప్పింది? బాబు జ్యూస్, మీరు ఏదైతే చేశారో జియోనిజం మూమెంట్ అది కరెక్టే. ఆ పాలస్తీనా ప్రాంతం ఏదైతే ఉందో, జెరూసలేంతో ఉన్న పాలస్తీనా ప్రాంతం, అది యాక్చువల్గా అయితే చూసుకుంటే మీకే చెందాలి. నేను ఒట్టోమన్ ఎంపైర్ పైన యుద్ధం చేస్తున్నాము, మీరు మాకు సహాయం చేయండి. మేము ఒట్టోమన్ ఎంపైర్ గెలిచిన తర్వాత
ఆ ఒట్టోమన్ ఎంపైర్లో ఉన్నటువంటి పాలస్తీనా ప్రాంతాన్ని మీకు అప్పగిస్తాము జెరూసలంతో సహా అని జ్యూస్తో డీల్ పెట్టుకుంది. సో ఆబ్వియస్లీ జ్యూస్ ఏం చేశారు, పార్టిసిపేట్ చేశారు. ఇదే బ్రిటన్ ఫ్రాన్స్తో ఒప్పందం చేసుకుంది. ఏమంది, చూడు ఫ్రాన్స్, ఫ్రాన్స్ అండ్ రష్యాతో కూడా ఇప్పుడు మనము ఎట్లాగన్నా ఒట్టోమన్ ఎంపైర్ని ఎండ్ చేయాలి, చాలా పెద్ద రాజ్యము. సో ఒకవేళ మీరు నాకు యుద్ధంలో సహాయం చేసి ఒట్టోమన్ ఎంపైర్ని ఓడగొడితే, గెలిచిన తర్వాత ఆ ఒట్టోమన్ ఎంపైర్ని మనము డివైడ్ చేసుకుందాం, పంచుకుందాము అని వాళ్ళతో ఒప్పందం చేసింది. అంటే పాలస్తీనాతో కలిపి ఉన్న ఒట్టోమన్ని పంచుకుందాం అంది. ఇదే బ్రిటన్ గుంటనక్క చూడండి, అక్కడ మక్కాలో షరీఫ్ ఉంటాడు, షరీఫ్ ఆఫ్ మక్కా, హుస్సేన్ అతని పేరు గుర్తుపెట్టుకోకర్లే. అయితే హుస్సేన్తో కూడా ఒక డీల్ పెట్టుకుంది. ఆ ఒట్టోమన్ ఎంపైర్ క్రింద నువ్వు ఉండడం ఏంది, నువ్వు మాకు యుద్ధంలో హెల్ప్ చెయ్యి, ఖచ్చితంగా ఒట్టోమన్ ఎంపైర్ని మనము గెలుస్తాము. గెలిచిన తర్వాత బాబు హుస్సేన్ నిన్ను ఆ మొత్తం అరబ్ ప్రాంతం ఏదైతే ఉందో, అరబ్ వరల్డ్ అంటే జనరల్గా ఆ ఒట్టోమన్ ఎంపైర్ ఆ ప్రాంతం అంతా అరబ్ వరల్డ్ అంటారు. అరబ్ వరల్డ్, పాలస్తీనా ఇంక్లూడ్ ఉన్న అరబ్ వరల్డ్కి నిన్ను మేము సుల్తాన్గా డిక్లేర్ చేస్తాము, అంటే నీకు ఇచ్చేస్తాము, నువ్వే పాలకుడుగా చేస్తాము అని చెప్పి ఇతన్ని కూడా లాగింది. సో ఇక్కడ ఎట్లుంది అంటే ఒకటే ల్యాండ్ చూపించి ముగ్గురికి అమ్మినట్టు అయ్యిందనమాట. సో అందుకే గుంటనక్క అంటారు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్ అంటే ఈ 1900 తర్వాత ఏదైతే కాన్ఫ్లిక్ట్ ఉద్రిక్తమైందో దానికి మెయిన్ రీజన్ బ్రిటన్ అండి. బ్రిటన్ యొక్క పాలసీస్, ఇండియా పాకిస్తాన్, ఇండియా చైనా ఎట్లయితే గొడవలకి చాలా పెద్ద కారకం బ్రిటన్ యొక్క పాలసీస్, సేమ్ అక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు చూడండి, సేమ్ పాలస్తీనా ముగ్గురికి చెప్తుంది, ఓకే వీళ్ళు పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేసినప్పుడు వరల్డ్ వార్ 1లో బ్రిటన్ గెలుస్తుంది. గెలిచిన తర్వాత ఇప్పుడు బ్రిటన్కి ఏం చేస్తుంది అనేది చూడాలి. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్, ఇండియన్స్ కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే వరల్డ్ వార్ 1 టైంలో మరి బ్రిటిష్ కిందే ఉండేది కదా ఇండియా. సో ఇండియన్ ఆర్మీ అంటే అప్పుడు బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ అని. సో వరల్డ్ వార్ 1లో మనం కూడా బ్రిటిష్కి హెల్ప్ చేసాం. హెల్ప్లో భాగంగా ఇక్కడ మన ఇండియన్ ఆర్మీ ఈ జ్యూస్కి అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఒట్టోమన్ ఎంపైర్కి వ్యతిరేకంగా మనం ఇండియన్ ఆర్మీ కూడా ఫైట్ చేసింది. యాక్చువల్లీ చాలా వీరోచితంగా పోరాడి అక్కడ ఉన్న పాలస్తీనా ప్రాంతాన్ని గెలుచుకుందనమాట ఇండియన్ ఆర్మీ. అందుకనే ఇక్కడ జ్యూస్ మన ఇండియాకి అంటే చాలా కృతజ్ఞతతో భావంతో ఉంటారు. ఎందుకంటే అప్పుడు మన ఇండియా పెద్ద రోల్ ప్లే చేసింది ఆ పాలస్తీనా ప్రాంతాన్ని గెలుచుకునేలా చేయడానికి. అందుకనే దానికి సంబంధించే ఢిల్లీలో తీన్ మూర్తి హైఫా చౌక్ అని ఉంటుంది. ఇంకోండి ఇక్కడ ఢిల్లీలో తీన్ మూర్తి హైఫా చౌక్, డెడికేషన్ ఆఫ్ తీన్ మూర్తి హైఫా చౌక్ టు ఇండియా ఇజ్రాయెల్ రిలేషన్షిప్. సో ఈ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు వచ్చినప్పుడు ఇది అన్వీల్ చేశారనమాట. అంటే యాజ్ ఏ డెడికేషన్ ఆఫ్ ఈ ఇండియా ఇజ్రాయెల్ ఫ్రెండ్షిప్గా. సో దీనికి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఈ యుద్ధం ఏదైతే ఇండియన్స్ పార్టిసిపేట్ చేశారో ఈ హైఫా అనే నగరంలో పార్టిసిపేట్ చేసింది ఇండియన్ ఆర్మీ. అది చాలా హెల్ప్ఫుల్ అయిందనమాట అక్కడ ఆ పాలస్తీనా ప్రాంతాన్ని తెచ్చుకోవడానికి. సో ఒక విధంగా జ్యూస్కి ఆ పాలస్తీనా ప్రాంతంకి రావడానికి ఇండియన్ ఆర్మీ లేదా ఇండియన్స్ అనేది చాలా మెయిన్ రీజన్. కాబట్టి ఇజ్రాయెల్ అందుకనే ఇండియాకి చాలా మంచి ఫ్రెండ్ అంటారు. ఇప్పుడు యాక్చువల్లీ ఇండియాకి ఏదైనా వార్ వస్తే ఓన్లీ కంట్రీ గ్యారంటీ డెఫినెట్గా మన సైడ్ ఉండే కంట్రీ ఏంది అంటే ఇజ్రాయెల్ అనే చెప్పుకోవాలి. రష్యా స్టిల్ ఏంటంటే రష్యాకి కొన్ని పాయింట్స్లో కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చైనా ఇండియా వార్ ఉంటే రష్యా కమ్యూనిజం కాబట్టి చైనాకే సపోర్ట్ ఉంటుంది. చైనా రష్యా ఫ్రెండ్స్. కానీ ఏ సందర్భంలో అన్నా ఇండియాకి ఏదైనా వార్ వస్తే ఇండియన్ సైడ్ ఉండేది ఏంటంటే ఇజ్రాయెల్ అనే కంట్రీ. ఓకే, అవన్నీ చూద్దాం. ఇప్పుడు బేసిక్గా ఏంది, వరల్డ్ వార్ 1 వచ్చింది. వరల్డ్ వార్ 1 టైంలో ఈ జ్యూస్కి చెప్పడం జరిగింది ఇట్లాగా బ్రిటిష్. దాంతో ఈ ముగ్గురితో డీల్ చేసుకుని వరల్డ్ వార్ 1 గెలిచింది. గెలిచిన తర్వాత ఇప్పుడు బ్రిటిష్ ఏం చేస్తుంది అనేది పెద్ద పాయింట్ అనమాట. సో ఇప్పుడు వార్ అయిపోయిన తర్వాత బేసిక్గా ముగ్గురికి ఇచ్చింది కదా, ముగ్గురికి ఇచ్చిన దాంట్లో ఫస్ట్ ఏం చేద్దాం, ఈ అరబ్స్ గురించి చూద్దాం. అరబ్స్కి ఇచ్చింది కదా మాట హుస్సేన్కి. ఆ అరబ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంత పవర్ఫుల్ కాదు ఇంకా అక్కడ హుస్సేన్ వాళ్ళంతా. సో వీడు నేను చెప్పింది వింటాడు అని చెప్పి
వాడిని సైడ్కి చేసేసింది, వాడు ఏం చేయట్లేదు నన్ను అని. సో బాగా పవర్ఫుల్ వాళ్ళు ఎవరు? ఈ ఫ్రాన్స్, ఈ రష్యా వాళ్ళు పవర్ఫుల్. సో ఈ ఫ్రాన్స్, రష్యా ఇప్పుడు నేను చెప్పింది వినకపోతే వాళ్ళు నా పైన యుద్ధం చేసి అంత పెద్ద గొడవ అవుతుంది, కాబట్టి వీళ్ళనైతే ఇంకా తప్పదు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఈ ఫ్రాన్స్ అండ్ రష్యా, ఈ బ్రిటన్, ఈ మూడు కలిసి ఆ ఒట్టోమన్ ఎంపైర్ని ఇష్టం ఉన్నట్టు పంచుకున్నారు. ఆ పంచుకున్న దాంట్లో ఈ ఒట్టోమన్ ఎంపైర్లో ఈ ప్యాలెస్తీనా ప్రాంతం ఏదైతే ఉందో, ఈ ప్యాలెస్తీనా ప్రాంతం ఎవరికి వచ్చింది అంటే బ్రిటిష్కి వచ్చింది. దాన్ని బ్రిటిష్ ప్యాలెస్తీనా అని కూడా అంటారు అనమాట అప్పుడు. సో ఈ ప్యాలెస్టీనా అనే ప్రాంతం, ప్యాలెస్టీనా ప్రాంతం అంటే ఏం లేదండి, ఇక్కడ మనకు బేసిక్గా అది ఉంది చూడండి, ఈ స్ట్రెచ్ ఇదంతా ప్యాలెస్తీనా అనమాట. ఒట్టోమన్ ఎంపైర్లో ఇది ప్యాలెస్తీనాలా ఉండేది, దాంట్లోనే జెరూసలేం ఉంటుంది. సో ఈ ప్రాంతం ఎవరికి వచ్చింది అంటే బ్రిటిష్ వచ్చింది. సో జనరల్గా బ్రిటిష్ వాళ్ళ మాట మీద నిలబడేటట్టు ఉంటే ఏం చేయాలి? ఆ బ్రిటిష్ పాలస్తీనా ప్రాంతాన్ని జ్యూస్కి ఇవ్వాలి. కానీ బ్రిటిష్ అది తెలిసిందే కదా, ఎప్పుడు మాట మీద నిలబడదు. బ్రిటిష్ ఏం చెప్పింది? బాబు జ్యూస్ నేను మీకు ఇచ్చేయచ్చు ఇప్పుడు ఈ ల్యాండ్, కాకపోతే మీరు ఇప్పుడు సరిగ్గా పరిపాలించలేకపోతే, ప్లస్ ఎవరన్నా మీ పైన అటాక్ చేస్తే మీరు నిలబడలేరు, అప్పుడు మళ్ళీ మీ రాజ్యాన్ని కోల్పోతారు, ఇంత చేసి వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండండి, కొన్నాళ్ళు నేను పాలిస్తాను ఈ ప్రాంతాన్ని, మీరు అంత లోపల బాగా శక్తిని పెంచుకోండి, మీ యొక్క ప్రెజెన్స్, మీరు యొక్క స్ట్రెంగ్త్ని ఇక్కడ పెంచుకోండి ఈ ప్రాంతంలో. వన్స్ ఓకే మీకు బాగానే స్ట్రెంగ్త్ వచ్చింది, మీరు ఒక సపరేట్ కంట్రీగా మీరు నిలదొక్కోగలుగుతారు అన్న టైంలో మేము మీకు కంట్రీని డిక్లేర్ చేస్తాము అని చెప్పి బ్రిటిష్ వాళ్ళకి బిస్కెట్ ఇచ్చిందనమాట. ఇంకా వాళ్ళు మరి చేసేదేం లేక సరే అని చెప్పి ఓకే స్ట్రెంగ్త్ ఇక్కడ పెంచుకోవాలి అంటే మేము ఏం చేయాలి అని అడిగింది బ్రిటిష్కి. బ్రిటిష్ చెప్పింది సింపుల్గా, ఏదన్నా ఒక కంట్రీ స్ట్రెంగ్త్ అవ్వాలి అంటే ఆ కంట్రీలో జనాభా పీపుల్ని పెంచుకోవాలి, వాళ్ళకి సంబంధించిన పీపుల్ని. సో బాబు జ్యూస్ మీరు ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుండండి ప్రపంచంలో. ఆల్రెడీ ఆ జియోనిజం మూమెంట్లో వస్తున్నారు బాగానే, 1900 నుంచి 1918 వరకు బాగానే వచ్చారు, ఇంకా రండి, ఫుల్గా ఇక్కడ మీ మనుషుల్ని పెంచుకోండి, అప్పుడు కొన్నాళ్ళకి మీకు మేము సపరేట్ కంట్రీ ఇస్తాము అని బ్రిటిష్ జ్యూస్కి చెప్పడంతో జ్యూస్ నలుమూలలా ఇంకా భారీ సంఖ్యలో వలస వచ్చి ఇక్కడికి మళ్ళీ రావడం స్టార్ట్ చేశారనమాట. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయ్యింది. ఏంటి ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది అంటే, యాక్చువల్గా ఒట్టోమన్ ఎంపైర్ ఉన్నప్పుడు ఈ ప్యాలెస్తీనా ఏదైతే ఉందో, ఎవరు ఉంటున్నారు ఈ ప్యాలెస్తీనాలో? అరబ్స్ ఉంటున్నారు. యాక్చువల్గా ఈ ప్యాలెస్తీన్లో ఒట్టోమన్ ఎంపైర్లో ఉన్నప్పుడు అరబ్స్ ఉన్నారు ఎప్పటి నుంచో. జ్యూస్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు, స్టార్ట్ అయ్యారు ఆల్రెడీ రావడం, ఆ జియోనిజం మూమెంట్లోనే బాగానే వచ్చారు జ్యూస్. ఇప్పుడు బ్రిటిష్ కూడా మీరు రండి బాబు అని చెప్పడంతో విపరీతంగా రావడం స్టార్ట్ అయింది. అరబ్స్ ఎప్పటి నుంచో ఉంటున్న వాళ్ళకి వాళ్ళ ప్రాంతానికి ఎక్కడి నుంచో జనాభా హ్యూజ్ వచ్చి ఎవరైతే ఎప్పటి నుంచో ఉంటున్నారో వాళ్ళే సెకండరీ సిటిజన్గా అయిపోవడంతో ఎట్లా ఉంటుంది, ఇప్పుడు ఒకళ్ళ ఇంట్లోకి ఇంకొకరు వచ్చి ఆ ఇంట్లో ఓనర్నే పక్కన అంటే బయటకు పంపిస్తే ఎట్లా ఉంటుంది, వాడికి కాలుతుంది. అదే అయిందనమాట. ఇదే ఎగ్జాక్ట్ కాన్ఫ్లిక్ట్, ఇదే బేసిక్గా ఇజ్రాయిల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్ ఎగ్జాక్ట్ ఏంటంటే ఇదేనండి. ఆ పాలస్తీనా అన్నదాన్ని అరబ్స్ ఎప్పటి నుంచో అక్కడ ఉంటూ ఉండేవారు. ఈ జ్యూస్ అనేది రావడం భారీ సంఖ్యలో వచ్చి ఇక్కడ వీళ్ళు సెటిల్ అవుతున్నారు. జ్యూస్ ఏమంటారంటే, ఇంకా హిస్టారికల్గా చూసుకుంటే ఇది మా స్వస్థలం, ఇది మా హోమ్ ల్యాండ్, అందుకే మేము వస్తున్నాము అంటారు. కానీ అరబ్స్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ మేము ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఇది ఎప్పుడో పురాణ కాలంలో ఇక్కడ ఇది మీరు ఓన్ ల్యాండ్ అంటే మీరు ఇట్లా రావడం అర్థవంతం కాదు, మేము ఇక్కడ ఉంటున్నాము, మీరు మా ఇక్కడ ఇదే ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఇట్లా చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది అరబ్స్ పాయింట్. ఏదైతేనేమి ఈ జ్యూస్ అనేవాళ్ళు విపరీతంగా వస్తున్నారు. దాదాపుగా 1900 టైంలో ఈ పాలస్తీనా ప్రాంతంలో 3% మాత్రమే జ్యూస్ ఉన్నారు. అదే ఒక 1920 అట్లా వచ్చేసరికి 30% జ్యూస్ అయిపోయారనమాట. అంటే చూడండి ఎంత భారీగా జ్యూస్ తరలి వచ్చారో ఇక్కడికి. ఈ బ్రిటిష్ ఇప్పుడు పాలిస్తుంది ప్యాలెస్తీనాలో. సో బ్రిటిష్ చూసింది, ఓకే ఇందులో అరబ్స్ ఉన్నారు, ఇందులో జ్యూస్ ఉన్నారు, కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ నేను ముగ్గురు ఉన్నప్పుడు డివైడ్ అండ్ రూల్ పాటిస్తే ముగ్గురిని వాళ్ళు కొట్టుకుంటారు, నేను ఏలొచ్చు ఆ ముగ్గురిని. బ్రిటిష్ ఎక్కడున్నా డివైడ్ అండ్ రూల్ కదా, ఇండియాలో అయితే హిందూస్ ముస్లిమ్స్ అట్లా. సో ఇక్కడ బ్రిటిష్ అనేది డివైడ్ అండ్ రూల్ పాలసీ వాడింది. ఎవరి మధ్యలో? అరబ్స్, క్రిస్టియన్స్, జ్యూస్ మధ్యలో. డివైడ్ అండ్ రూల్ ఏ విధంగా వాడింది అంటే,
ఈ మూడు మతాల వారికి సపరేట్ స్కూళ్ళు, సపరేట్ ఇన్స్టిట్యూషన్స్, సపరేట్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటైంది. దాంతో ఈ ముగ్గురు మధ్యలో క్లాషెస్ అనేవి ఆబ్వియస్లీ ఏర్పడతాయి కండి. ఇప్పుడు సపరేట్ చేసినప్పుడు ఒకే ప్రాంతంలో ఉంటున్న వాళ్ళు ఆబ్వియస్లీ ఆ వేరే భావం అనేది వస్తుంది. ఎప్పుడైతే వేరే భావం వస్తుంటుందో అప్పుడు క్లాషెస్ కూడా వస్తుంటాయి. కాబట్టి క్రిస్టియన్స్ తక్కువ మందే ఉన్నారు కాబట్టి వాళ్ళు మెయిన్గా ఇన్వాల్వ్ కాదు క్లాష్లో. మెయిన్గా క్లాష్లో ఎవరెవరికి వచ్చిందంటే అరబ్స్కి మరియు జ్యూస్కి క్లాషెస్ అనేది స్టార్ట్ అయింది. వీళ్ళు చిన్న చిన్న యుద్ధాలు చేసుకునేవారు. ఇంకా ఇది ఇలా ఉంటుండగా ఇంకా బేసిక్గా అక్కడ ఉన్న అరబ్స్కి అర్థమైంది దీని అంతటికీ కారణం ఎవరు అంటే బ్రిటిష్ గాలు. ఈ బ్రిటిష్ గాలి డివైడ్ అండ్ రూల్ పాలసీ చేసి ఇదంతా చేసి ఈ జ్యూస్కి కూడా వాళ్ళే మైగ్రేట్ అవ్వమని చెప్పారు. సో జ్యూస్కి సపరేట్ కంట్రీ ప్యాలెస్తీనా ఇవ్వడానికి బ్రిటిష్ చూస్తుంది, ఆ దీంట్లోనే ప్లాన్లోనే ఇదంతా చేస్తుంది అని అరబ్స్కి అర్థమయ్యి బ్రిటిష్ పాలసీ డివైడ్ అండ్ రూల్ని ఈ అరబ్స్ అనేవాళ్ళు బ్రిటిష్ పైన ఎగనెస్ట్ అయ్యారు, తిరుగుబాటు చేయడం మొదలుపెట్టారు. ఈ జ్యూస్ పైన తిరుగుబాటు చేయడం జరిగేది. ఓవరాల్గా కంటిన్యూస్ క్లాషెస్ ఉండేవండి అక్కడ బేసికలీ జ్యూస్కి అరబ్స్కి మధ్యలో. ఈ జ్యూస్కి అరబ్స్కి మధ్యలో జ్యూస్ చాలామంది చనిపోయేవారు, అరబ్స్ చాలామంది చనిపోయేవారు. ఈ పరిస్థితులు ఇట్లా ఉంటుండగా జర్మనీలో అరౌండ్ 1933 ఆ టైంలో జర్మనీలో హిట్లర్ అనే అతను ఈ జ్యూస్ పైన ఫుల్ పగ అనమాట అతనికి. అతను ఓచకతో వస్తున్నాడు వీళ్ళని జ్యూస్ని. హోలోకాస్ట్ అంటాం దాని హిస్టరీలో. సో హోలోకాస్ట్ ఆఫ్ జ్యూస్ బై హిట్లర్. లక్షల సంఖ్యలో జ్యూస్ని చంపేస్తూ ఉండేవాడు అనమాట హిట్లర్. దాంతో వీళ్ళు ఇంకేం చేయలేక యూరోపియన్ కంట్రీస్లో అంతా ఉన్నవాళ్ళు పారిపోయి మళ్ళీ ఈ పాలస్తీనా, ఇదిగోండి ఇది పాలస్తీనా, వరల్డ్ మ్యాప్లో ఇక్కడ ఉంటుంది ఈ ప్రాంతం. సో ఈ పాలస్తీనాకి ఇంకా హ్యూజ్ సంఖ్యలో జ్యూస్ వెళ్ళడం స్టార్ట్ అయింది. సో ఆల్రెడీ అక్కడ అరబ్స్కి జ్యూస్కి క్లాషెస్ వస్తున్నాయి. అదే సమయంలో ఇంకా భారీ సంఖ్యలో జ్యూస్ అక్కడికి రావడంతో ఇంకా అరబ్స్కి పిచ్చెక్కిపోయిందనమాట. హై ఉద్యమాలు జరిగినాయి, హై తిరుగుబాట్లు జరిగినాయి, హై గొడవలు జరిగినాయి అరబ్స్కి జ్యూస్కి. ఇంకా ఇంత గొడవలు జరుగుతున్న జ్యూస్ భారీ సంఖ్యలో రావడంతో 1936 to 39 మధ్యలో వార్స్ జరిగాయి జ్యూస్కి అరబ్స్కి మధ్యలో. జ్యూస్ యాక్చువల్లీ చెప్పాలంటే కొంచెం అడ్వాన్స్డ్ వెపన్స్ అంతా ఉన్నవాళ్ళండి. జ్యూస్కి అడ్వాన్స్డ్ వెపన్స్ ఉన్నాయి, ప్లస్ వీళ్ళకి ఇంగ్లీష్ సపోర్ట్ కూడా అప్పుడు ఉండేది, బ్రిటన్ సపోర్ట్. దాంతో ఈజీగా ఈ అరబ్స్ని జ్యూస్ అనేవాళ్ళు డిఫీట్ చేసేసేవారు. అయితే 1936 to 1939 వీళ్ళ మధ్యన జరిగిన గొడవల్లో జ్యూస్ అనేవాళ్ళు చాలామంది అరబ్స్ని చంపేశారు. దాదాపుగా 10% ఆఫ్ అరబ్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాలస్తీన్లో వాళ్ళు చనిపోయారు ఈ మధ్యలో జరిగిన యుద్ధాల్లో. ఇదంతా గొడవ చాలా గందరగోళంగా అయ్యేసరికి అప్పట్లో ఇంకా ప్రపంచంలో ఉన్న కంట్రీస్, వేరే వరల్డ్ పవర్స్ ఉంటారు కదా, ఆ వరల్డ్ పవర్స్ అందరూ ఈ బ్రిటన్ పైన ప్రెషర్ పెట్టారు. ఏంది బాబు అక్కడ మీ ప్రాంతంలో ఉన్న బ్రిటిష్ ప్యాలెస్తైన్లో అంతంత గొడవలు జరుగుతున్నాయి, ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, ఏం చేస్తున్నారు, ఏదో చెయ్యండి అని చెప్పి బ్రిటిష్కి వరల్డ్ పవర్స్ అనేవాళ్ళు ప్రెషర్ పెట్టడం స్టార్ట్ చేశారు. అయితే ఆ ప్రెషర్కి బ్రిటిష్ ఏదో ఒకటి వాళ్ళకి నేను చేస్తున్నాను అని చూపించుకోవడానికి బ్రిటిష్ ఏం చేసింది అంటే ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటి, జ్యూస్ అనేవాళ్ళు విపరీతంగా ఇటు వైబ్రేట్ అవుతున్నారు, అది జరగకూడదు. సో మైగ్రేషన్ని స్టాప్ చేసేసింది జ్యూస్ని. దీంతో జ్యూస్కి ఒక్కసారి కోపం వచ్చింది. అరే బై, అప్పుడు నువ్వే మాకు స్ట్రెంగ్థన్ చేసుకోవడానికి ఇక్కడ రండి, సపరేట్ కంట్రీ ఇస్తాము అని చెప్పి, కంట్రీ లేదు ఏం లేదు, ఇప్పుడు మళ్ళీ మా మైగ్రేషన్ స్టాప్ అంటూ అసలు నువ్వెవరు స్టాప్ చేయడానికి ఇది అది అని చెప్పి జ్యూస్ ఎదురు తిరిగారనమాట బ్రిటిష్కి ఎగనెస్ట్గా. జ్యూస్ బ్రిటిష్కి ఎగనెస్ట్గా ఎదురు తిరగడం. ఇదే టైంలో 1939 to 1945 సెకండ్ వరల్డ్ వార్ రావడం. సెకండ్ వరల్డ్ వార్లో ఈ జ్యూస్ని యూరోపియన్ కంట్రీస్లో ఊచకోత కోయడం అదంతా జరిగింది. దాంతో చాలామంది మళ్ళీ ప్యాలెస్తీనాకి జ్యూస్ తరలి రావడం. ప్యాలెస్తీనాలో జ్యూస్ 33% దాకా, అంటే 3% నుంచి 33% దాకా జ్యూస్ అయిపోయారు ప్యాలెస్తీనాలో. ఈ అరబ్స్కి జ్యూస్కి ఇంకా విపరీతమైన కాన్ఫ్లిక్ట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఇటువంటి టైంలోనే 1945లో శాంతి కోసం 24th October ఒక సంస్థ ఏర్పడింది, అదే యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఇది ఏర్పడిన తర్వాత దీనికి వచ్చిన మొట్టమొదటి పెద్ద కేసు ఏది అంటే ఈ అరబ్ జియు కాన్ఫ్లిక్ట్ ఎక్కడ, ప్యాలెస్తీనాలో. ఇది యునైటెడ్ నేషన్స్ వచ్చింది. యుఎన్ఓ ఒక సొల్యూషన్ వచ్చింది. ఏంటి అంటే ఇది వెరీ ఇంపార్టెంట్, 2 state పాలసీ అంటాం. ఇప్పుడు మీరు నిన్నే అన్నాడు జో బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్, దీనికి సొల్యూషన్ 2 state పాలసీ ఆఫ్ యుఎన్ఏ అని చెప్పి. సో ఈ 2 state పాలసీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్వియస్లీ ఇటువంటి గొడవల్లో
ఎవరన్నా ప్రాక్టికల్గా ఏమి ఇస్తారు సొల్యూషన్? ఓకే, అక్కడ గొడవ ఏంది అంటే ఆ ప్రాంతంలో వీళ్ళ మధ్యన గొడవ ఉంది కదా బాబు, అరబ్స్ మీకోసం మేము ఒక సపరేట్ కంట్రీ ఇస్తాం, ప్యాలెస్తీనా కంట్రీ. బాబు జ్యూస్ అంటే ప్యాలెస్తీనాలో ఇది మొత్తం ప్యాలెస్తీనా అనేది మీకు కొంత ప్రాంతం ఇస్తాము అరబ్స్కి, మీరు సపరేట్ కంట్రీ. బాబు జ్యూస్ మీకు ఒక సపరేట్ కంట్రీ ఇస్తాము, సపరేట్ కంట్రీ ఇస్తాము. సో ఇద్దరి మధ్యలో ఈ జెరూసలేం ఏదైతే ఉందో అది ఇద్దరికీ ఇంపార్టెంట్ కాబట్టి ఈ జెరూసలేంని మేము ఏం చేస్తామంటే ఎవరు ఒకరికి ఇస్తే అది కరెక్ట్ కాదు కాబట్టి ఈ జెరూసలేంని ఒక అంతర్జాతీయ నగరంగా, ఒక ఇంటర్నేషనల్ జోన్గా డిక్లేర్ చేస్తాము అని చెప్పి 2 స్టేట్ పాలసీని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ప్రతిపాదించింది. ఓటింగ్ జరిగింది, చాలా కంట్రీస్ దీనికి సపోర్ట్ చేశారు. దాంతో ఈ 2 స్టేట్ పాలసీ అనేది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అయితే పాస్ చేసింది. కాకపోతే అరబ్స్ వాళ్ళకి ఇది ససేమిరా నచ్చలేదు. అరే నువ్వేంద్రా బై, ప్యాలెస్తీనా మొత్తం మాదిరా బై అంటూ నువ్వు అందులో మాకు కొంత పార్ట్ ఇచ్చి జెరూసలేం మళ్ళీ అందులో మాకు ఉండదు అంటే ఏంది అసలు ఈ ప్లాన్ అని చెప్పి మాకు ఏం నచ్చలేదు అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేస్తారు ఈ ప్లాన్ని అరబ్స్. ఇదిగోండి ఇదే యుఎన్ పార్టీషన్ ప్లాన్. ఇది ప్యాలెస్తీనా ప్రాంతం. ఇందులో ఈ గ్రీన్ కలర్ ఏమో అరబ్స్కి ఒక సపరేట్ కంట్రీ అని చెప్పింది, ఈ బ్లూ కలర్ ఏమో జ్యూస్ వాళ్ళకి అని చెప్పింది. 55% జ్యూస్ అంటే ఆ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్, 45% అరబ్ స్టేట్ చేస్తామంది. ఈ ప్రాంతం ఉంది చూడండి జెరూసలేం, ఈ జెరూసలేంని ఇంటర్నేషనల్ జోన్గా డిక్లేర్ చేసిందనమాట. సో వరల్డ్ వార్ II అయ్యాక కొత్తగా ఏర్పడిన యునైటెడ్ నేషన్స్ ఒక ప్లాన్ని ప్రపోజ్ చేసింది. ఆ ప్లాన్ ప్రకారం ఈ హిస్టారిక్గా ఉన్న ఈ ప్యాలెస్తీన్ ప్రాంతంలో 55% ప్రాంతంని జ్యూయిష్ స్టేట్ ఏర్పాటు చేసి ఒక 45% ఉన్న ప్రాంతాన్ని అరబ్స్కి ఒక సపరేట్ కంట్రీ లాగా చేస్తాము అని ప్రతిపాదించిన ప్లాన్ ఇది 1947 యుఎన్ పార్టీషన్ ప్లాన్ ఆఫ్ ప్యాలెస్తైన్. అయితే ఇది వాస్తవంగా ఎప్పటికీ జరగలేదు, ఎందుకంటే అరబ్స్ వాళ్ళు దీన్ని అవుట్ రైట్గా రిజెక్ట్ చేశారు. ఇంత ప్రాంతంలో మాకు నువ్వు 45% ఇచ్చేది ఏంద్రబై, ఇదంతా మా ప్రాంతం అయితే అందులోని జెరూసలేము ఇంటర్నేషనల్ జోన్గా చేయడం ఏంది అని చెప్పి, హైదరాబాద్ లేని తెలంగాణ నువ్వు ఇచ్చేది ఏంది ఆ టైప్లో. ఇది ఇట్లా ఉంటుండగా జ్యూస్ చూడండి ఏం చేశారు. 1948 మే 14న 1948 మే 14న జ్యూస్ వాళ్ళు ఆ పాలస్తీనా ప్రాంతంలో ఒక సపరేట్ కంట్రీ ఏర్పడిందని వాళ్ళు డిక్లేర్ చేసేసారు, సపరేట్ కంట్రీ. ఆ కంట్రీ పేరు ఇజ్రాయిల్ అన్నారు. సో స్టేట్ ఆఫ్ ఇజ్రాయిల్ ఈస్ బార్న్. స్టేట్ అంటే ఇక్కడ కంట్రీ అని. సో వాళ్ళంతలో వాళ్ళు మే 14 1948న ఇజ్రాయెల్ అనే దేశం ఇక్కడ మేము ఏర్పాటు చేసాము అని చెప్పి జ్యూస్ వాళ్ళు ప్రకటించారు. అఫీషియల్గా వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అరబ్స్కి ఇంకా ఇది చాలా కోపం వచ్చింది. అరే ఈ గొడవ ఏది తేలలేదు, నువ్వేంద్ర భయ్ సడన్గా నీకు నువ్వు అఫీషియల్గా మమ్మల్ని కన్సల్టే చేయకుండా ఇజ్రాయెల్ అనే కంట్రీ ఏర్పడింది అని చెప్పి అంటావు అని చెప్పి వీళ్ళు ఎప్పుడైతే ఇట్లాగా డిక్లేర్ చేశారో ఈ అరబ్స్కి చాలా కోపం వచ్చింది. ఈ అరబ్ కంట్రీస్ అందరికీ ఈ యొక్క వీళ్ళ డెసిషన్ అనేది చాలా నచ్చలేదన్నమాట, కోపం వచ్చింది. దాంతో ఈ అరబ్ కంట్రీస్ అన్నీ, కువైట్ అట్లాగా కంట్రీస్ అన్నీ వార్ డిక్లేర్ చేసిన ఇజ్రాయెల్ పైన. సో ఎవ్రీ నెక్స్ట్ డే మే 15th వార్ జరుగుద్ది ఇజ్రాయెల్కి అరబ్ కంట్రీస్కి. అయితే ఆశ్చర్యకరంగా ఏమవుద్దంటే ఇజ్రాయెల్ గెలుస్తుంది. ఇజ్రాయెల్ తెలుసు చాలా, అందుకనే చాలా తెలివైన వాళ్ళు అంటారు జ్యూస్ని, అడ్వాన్స్డ్గా ఉంటారు. ఇజ్రాయెల్కి తెలుసు ఎప్పుడైతే మేము ఒక సపరేట్ కంట్రీని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటిస్తున్నామో వాళ్ళు వెంటనే అటాక్ చేస్తారు అని తెలుసు. అన్నీ రెడీగా ఉంచుకొని అఫీషియల్గా అనౌన్స్ చేశారు మే 14, 1948. సో యుద్ధం వచ్చిన తర్వాత అప్పట్లో అరబ్స్కి అంత పవర్ లేదనమాట అప్పట్లో. సో యుద్ధంలో సర్ప్రైజింగ్లీ ఇజ్రాయెల్ గెలవడం జరిగింది. ఇజ్రాయెల్ ఇంకెప్పుడైతే గెలిచిందో ఆ పాలస్తీనా ప్రాంతంలో చాలా వరకు ప్రాంతాలని ఇంకా ఆక్రమించేసుకుందనమాట. దాదాపుగా పాలస్తీనా ప్రాంతంలో చాలా ప్రాంతాలని ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది. అలా మొదలైన వీళ్ళ గొడవలు రిపీటెడ్గా 67లో యుద్ధాలు జరుగుతున్నాయి, 1967, 84 అట్లా జరుగుతూనే ఉంటాయి యుద్ధాలు. ఆ జరుగుతున్న టైంలో ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఆ పాలస్తీనాలో కొంత 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 భాగాన్ని దాదాపుగా ఆక్రమించేసుకోవడం జరుగుతూ ఉండేది. ఇక్కడ మీకు ఈ ఇమేజ్లో క్లియర్గా తెలుస్తుంది. 1946లో
బ్రిటిష్ క్రింద ఉన్న ప్యాలెస్తైన్ ఇదండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఏంది అంటే అరబ్స్ అని. సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం అరబ్స్ కిందే ఉండేది ప్యాలెస్తైన్. వైట్ కలర్ జ్యూస్ అనమాట. సో ఈ విధంగా ఉంది 1946 మొత్తం అరబ్స్ కింద ఉండేది. ఎప్పుడైతే ఈ యుఎన్ పార్టిషన్ ప్లాన్ ఏం చెప్పిందంటే ఈ విధంగా చెప్పింది. సో ఈ ప్రాంతం జ్యూస్కి ఇస్తాము, ఈ ప్రాంతం మీకుంటుందయ్యా అని చెప్పి అరబ్స్కి చెప్పింది. అరబ్స్కి నచ్చలేదు. వీళ్ళు సపరేట్ ఇజ్రాయెల్ అనే కంట్రీని ఏర్పాటు చేసేసారు 1948లో. 1948 to 67లో చెప్పాను కానీ ఆక్రమించుకుంటూ ఉన్నారు. 2012కి వచ్చేసరికి చూడండి దాదాపుగా ఈ మొత్తం ప్రాంతాన్ని ఇజ్రాయెల్ వారు ఆ పాలస్తీనాని ఆక్రమించేశారు. సో బేసిక్గా ఈ ఇష్యూ క్రక్స్ ఏంది అంటే ఈ పాలస్తీన్ అనే ప్రాంతంలో అరబ్స్కి జ్యూస్కి గొడవలు. జ్యూస్ వాళ్ళు ఇజ్రాయెల్ అనే కంట్రీని ఏర్పాటు చేసి ఆ ఇజ్రాయెల్ అనే కంట్రీ డిఫరెంట్ టైమ్స్లో ఇంకా పూర్తిగా ప్యాలెస్తైన్ ఆక్రమించుకుంటూ వచ్చేస్తుంది. ఆబ్వియస్లీ అది అక్కడ ఉన్న అరబ్స్కి నచ్చదు. వాళ్ళు ఒక తీవ్రవాద సంస్థలు కొన్ని ఏర్పడితే వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం, ఇజ్రాయెల్ తిప్పికొట్టడం, అవన్నీ ఇష్యూ జరుగుతూనే ఉందన్నమాట. సో దాదాపుగా లాంగ్ హిస్టరీ ఉన్న గొడవ ఇది. ఎప్పటి నుంచో 1000 సంవత్సరాల నుంచి ఇంకా నడుస్తూనే ఉన్నదన్నమాట గొడవ. ఇప్పటికీ ఎండ్ అవ్వలే గొడవ. సో ఇది ఇజ్రాయెల్ ప్యాలెస్తీనా కాన్ఫ్లిక్ట్. అయితే కాన్ఫ్లిక్ట్ చూసినప్పుడు మనకి జాగ్రఫికల్గా కూడా కొన్ని పాయింట్స్ ఇక్కడ చూడాలి. ఇదిగోండి జాగ్రఫికల్గా చూసినప్పుడు ఇప్పుడు మనం ఇజ్రాయెల్ కంట్రీ అంటాం చూడండి. ఇది ఇజ్రాయెల్, ఈ గ్రీన్ కలర్లో ఉన్నది ఇజ్రాయెల్. ఈ ఇజ్రాయెల్ పైన అక్కడ సిరియా ఉంటుంది బార్డర్ ఇజ్రాయెల్కి. ఈ ఇజ్రాయెల్కి సిరియాకి బార్డర్లో ఉన్నది ఏంటంటే గోలన్ హైట్స్. అంటే జాగ్రఫీ పరంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. సో ఈ గోలన్ హైట్స్ అని ఉంటాయి. ఇవి బేసికలీ మౌంటైన్స్ అనమాట. గోలన్ హైట్స్ ఏ కంట్రీస్ మధ్యలో ఉంటాయి అంటాడు ఎగ్జామ్లో. సిరియాకి మరియు ఇజ్రాయెల్కి మధ్యలో ఉంటాయి. ఇంకా ఈ ప్రాంతం చూసారా ఇక్కడ వెస్ట్ బ్యాంక్ అని ఉంది. ఇది వెస్ట్ బ్యాంక్ అని ఎందుకు అన్నారంటే ఇక్కడ ఈ రివర్ ఉంటుంది. ఆ రివరే జార్డన్ రివర్ అనమాట. ఆ రివర్కి ఇది జార్డన్ రివర్ అయితే ఆ రివర్కి ఇది ఇటు సైడ్ ఉంది. అంటే రివర్కి వెస్ట్లో ఉంది కాబట్టి దీన్ని వెస్ట్ బ్యాంక్ అంటాం. సో వెస్ట్ బ్యాంక్ ఎక్కడ అంటే ఇజ్రాయెల్కి జార్డన్కి ఆ మధ్యలో ఉంటుంది. ఇదిగోండి జార్డన్. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ ఇది గాజా ఉంది చూసారా, గాజా స్ట్రిప్ అనమాట. దీన్నే గాజా స్ట్రిప్ అంటాం. చిన్న స్ట్రిప్ ఆఫ్ ల్యాండ్ లాగా ఉంటుంది కాబట్టి అది మనం స్ట్రిప్ అంటాం. ఈ గాజా స్ట్రిప్ ఏంటంటే ఇక్కడ ఈజిప్ట్ ఉంది చూసారా, ఇదంతా ఈజిప్ట్ అనమాట. ఈజిప్ట్కి ఇజ్రాయెల్కి బార్డర్లో ఉంటుంది గాజా. ఇంకా ఇక్కడ సీ ఉంది చూసారా, ఇక్కడ ఈ సీనే డెడ్ సీ. డెడ్ సీలో సాలినిటీ చాలా ఎక్కువ ఉంటుంది, అందుకనే అక్కడ లైఫ్ ఇంపాసిబుల్. సో అందుకే డెడ్ సీ అంటాం దీన్ని మనం. సో ఇది డెడ్ సీ, ఇది జార్డన్ రివర్, ఇది ఏందండి ఇది మెడిటరేనియన్ సీ. ఇదేదండి ఇదేమొస్తుంది మనకి ఇక్కడ రెడ్ సీ వస్తుంది. ఈ రెండింటినీ కలిపేది ఏంది, ఇదే సూయజ్ కెనాల్. మొన్న అక్కడ షిప్ ఇది అయింది కదా. సో సూయజ్ కెనాల్ అంతా జాగ్రఫీ పరంగా ఎగ్జామినేషన్ పాయింట్లో చూసుకోండి. అంటే కాన్ఫ్లిక్ట్ పరంగా జాగ్రఫీ కూడా కన్వర్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఇక్కడ ఇజ్రాయెల్లో ఒక ఫేమస్ డిజర్ట్ ఉంటుంది. ఏం డిజర్ట్ అండి ఇజ్రాయెల్లో ఫేమస్ డిజర్ట్? నెగేవ్ డిజర్ట్. సో నెగేవ్ డిజర్ట్ ఎక్కడుంది అని అడుగుతాడు ఎగ్జామ్స్లో. ఇజ్రాయెల్లో ఉంది. సో ఇది జాగ్రఫీ పరంగా ఓకే. ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ జరిగిన కొన్ని ఈవెంట్స్ చూద్దాం. ఈ గొడవల్లో ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల్లో ఈవెంట్స్ ఏంటి అంటే, ఎప్పుడైతే ఇట్లా పాలస్తీనాకి ఇక్కడ ఉన్న ఈ అరబ్స్కి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది, ఇక్కడ ఇష్యూ ఉందో, ఆబ్వియస్లీ కొన్ని సంస్థలు ఏర్పడతాయి అన్నమాట, తీవ్రవాద సంస్థలు ఆ యొక్క కోపంలో. అట్లాగనే ఆ కోపంలోనే ఒక ఏర్పడిన సంస్థే తీవ్రవాద అంటే ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ హమాస్ అన్నమాట. ఈ హమాస్ అనేది ఒక సంస్థ. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్ నేషనలిస్ట్ ఆర్గనైజేషన్స్. అంటే ఈ పాలస్తీనా అరబ్స్ అనమాట. వీళ్ళు ఈ పాలస్తీనా ప్రాంతం అరబ్స్కి చెందినది. అది ఇజ్రాయెల్ జ్యూస్ ఇల్లీగల్గా ఆక్రమించారు. ఎట్లానా సరే ఇజ్రాయెల్ పైన దాడి చేసి ఇజ్రాయెల్ని ఇచ్చేసి తిరిగి మళ్ళీ అరబ్స్ చేతిలో పాలస్తీనా ప్రాంతం మొత్తాన్ని తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఏర్పడిన సంస్థ ఈ హమాస్ సంస్థ. ఈ హమాస్ సంస్థ ఎప్పుడు పడితే అప్పుడు వీళ్ళకి చాలా పవర్ఫుల్ అండి. వీళ్ళు రాకెట్స్ అవి కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర, అంటే ఈ తీవ్రవాద సంస్థ దగ్గర. సో వీళ్ళు ఎప్పుడు అంటే వీళ్ళకి మెయిన్ ఎనిమీ ఎవరు అంటే ఇజ్రాయెల్. సో వీళ్ళు ఇజ్రాయెల్ పైన అటాక్ చేస్తూ ఉంటారు. సో రీసెంట్గా కూడా ఇక్కడ మనకు మొన్న జరిగిన ఈవెంట్ ఏంటి అంటే హమాస్ సంస్థ వాళ్ళే ఇజ్రాయెల్ పైన రాకెట్స్ లాంచ్ చేసి అటాక్ చేశారనమాట. అయితే ఇజ్రాయెల్కి తెలుసు చుట్టూ ఎనిమీస్ ఉన్నారు అని చెప్పి, అందుకే రెడీగా ఉంటుంది. ఎట్లాగన్నా చెప్పి దేశాన్ని సురక్షితంగా కాపాడుకోవాలని ఇజ్రాయెల్ చాలా పటిష్టమైన ఒక
మెకానిజంని ఏర్పాటు చేసుకుంది. దాన్నే ఐరన్ డోమ్ మెకానిజం అంటామన్నమాట. దాన్ని ఐరన్ డోమ్ మెకానిజం. ఇది ఎట్లా పనిచేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు హమాస్ అనుకోండి, లేదా ఎనిమీ కంట్రీ అనుకోండి, వాళ్ళు రాకెట్స్ వదిలేరు. ఫస్ట్ వన్లో ఏంటంటే ఎనిమీస్ రాకెట్స్ వదిలేరు. ఇది ఇజ్రాయెల్, ఇది ఇజ్రాయెల్ ప్రాంతం. ఎనిమీస్ రాకెట్ వదిలేరు. ఇజ్రాయెల్లో ఈ రేడార్స్ ఉంటాయి. ఈ రేడార్స్ ఏంటంటే ఎవరైనా వేరే కంట్రీస్ రాకెట్స్ వదిలేరు అనేది డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసి కంట్రోల్ సిస్టమ్కి పంపుద్ది. ఈ కంట్రోల్ సిస్టమ్ అక్కడ రాకెట్స్ని ట్రాక్ చేసి ఆ రాకెట్స్ యొక్క పాత్ ఎట్లా ఉంటుంది అంతా క్యాలిక్యులేట్ చేసి ఏ టైంలో ఇటువైపు ఎలా వదలాలి, మనం కౌంటర్ రాకెట్స్ అనేది చెప్పి చేస్తుంది, కంప్యూటర్కి ఇస్తుంది అనమాట. కంప్యూటర్ ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే యాంటీ రాకెట్స్ని పంపుద్ది. అంటే వీళ్ళ రాకెట్స్ని గాల్లోనే తిప్పికొట్టేయడానికి ఇక్కడి నుంచి తిరిగి వీళ్ళు ఇజ్రాయెల్ వాళ్ళు రాకెట్స్ని పంపిస్తారు. ఇవేం చేస్తాయి అంటే వెళ్ళి వాటిని గాల్లోనే ఢీకొని వాటిని బ్లాస్ట్ చేసేస్తాయి. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ఇక్కడ ఉంది, ఇజ్రాయెల్కి సంబంధం లేకుండా ఇజ్రాయెల్కి గాల్లోనే ఎనిమిస్ యొక్క రాకెట్స్ని పేల్చేశారు. దాంతో ఇజ్రాయెల్ అనేది సురక్షితంగా ఉంది, ఏం ఎఫెక్ట్ కాలేదు. అంటే ఇక్కడ ఒక ఐరన్, ఒక ఉక్కు డోమ్ లాగా, డోమ్ అంటే ఈ షేప్ కదండి, సో ఒక ఐరన్ డోమ్ లాంటిది ఇజ్రాయెల్ ఏర్పాటు చేసుకుంది, ఎనిమీస్ ఎవరు అటాక్ చేయలేనివ్వకుండా. అందుకే దీన్ని మనం ఐరన్ డోమ్ షీల్డ్ అంటాం. సో ఐరన్ డోమ్ షీల్డ్ ఏంటంటే ఎనిమీస్ నుంచి కాపాడుకోవడానికి ఇజ్రాయెల్ ఒక మెకానిజం ఏర్పాటు చేసుకుంది, డిఫెన్స్ మెకానిజం. ఈ డిఫెన్స్ మెకానిజంలో ఎవరైనా ఎనిమీ కంట్రీస్ రాకెట్స్ వాళ్ళు లాంచ్ చేస్తే దానికి కౌంటర్గా వీళ్ళు మిసైల్స్ని లాంచ్ చేసి వాటిని గాల్లోనే పేల్చేస్తారు. ఇదే ఐరన్ డోమ్ టెక్నాలజీ ఆర్ మెకానిజం ఆఫ్ ఇజ్రాయెల్. సో మొన్న అటాక్ చేసినప్పుడు కూడా అదే అయింది. ఈ దాదాపుగా 1000 రాకెట్లు లాంచ్ చేసినా తిప్పి కొట్టగలుగుతుందండి ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్. ఎనిమీస్ ఒక 1000 రాకెట్లు వదిలినా వీళ్ళు తిప్పి కొట్టగలుగుతారనమాట, అంత పవర్ఫుల్గా ఏర్పాటు చేసుకుంది. ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ చాలా పవర్ఫుల్. ఇజ్రాయెల్ యొక్క మిలిటరీ కానీ డిఫెన్స్ కానీ వెరీ పవర్ఫుల్. ఓకే, సో మొన్న జరిగిన ఇష్యూ కూడా అంతే. ఈ హమాస్ వాళ్ళు చాలా రాకెట్స్ని వదిలేరు, ఇజ్రాయెల్కి ఎటువంటి చాలా తక్కువ డ్యామేజ్తో బయటకు పడగారు. అదే వేరే కంట్రీస్ అయితే చాలా పెద్ద డ్యామేజ్ జరిగేది, బట్ ఇజ్రాయెల్ కాబట్టి చాలా తక్కువ డ్యామేజ్తో బయటపడ్డారు. ఓకే, ఇప్పుడు ఇంకొక పాయింట్ మనం ఇష్యూలో చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఏంటి అంటే జెరూసలేం అనమాట. ఈ జెరూసలేంకి సంబంధించి ఈ ఇష్యూ మళ్ళీ రొటేట్ అవుతుంటుంది. ఈ జెరూసలేం ఏదైతే ఉందో, ఈ జెరూసలేం అనేది జ్యూస్కి పవిత్రమే, ముస్లిమ్స్కి పవిత్రమే, క్రిస్టియన్స్కి పవిత్రమే. ఈ జెరూసలేం కంట్రీ, జెరూసలేం సిటీ ఏదైతే ఉందో, ఇందులో ఈస్ట్లో జెరూసలేంలో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉంటారు ఆ కంట్రీలో. అదే వెస్ట్ పార్ట్లో జెరూసలేంలో జ్యూస్ ఎక్కువగా ఉంటారు. సెంటర్లో అంటే జెరూసలేం సిటీ సెంటర్లో పవిత్ర స్థలాలు ఉంటాయి, అంటే పవిత్రమైన టెంపుల్స్ ఉంటాయి వీళ్ళకి సంబంధించింది. సో ఈ జెరూసలేం అనే సిటీని ఇప్పుడు ఎవరు కంట్రోల్ చేస్తున్నారు అంటే ఇజ్రాయెల్ కంట్రోల్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ జ్యూస్ ఏదైతే ఈ జెరూసలేం సిటీలో సెంటర్ భాగంలో వీళ్ళు కొన్ని హోలీ ష్రైన్స్ ఉంటాయి. సో ఈ హోలీ ష్రైన్స్ యొక్క యాక్సెస్ అవన్నీ ఎవరంటే చూసుకుంటుంది, ఇజ్రాయెల్ చూసుకుంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది జెరూసలేం సిటీ అండి. జెరూసలేం సిటీలో మధ్యలో ఈ ప్రాంతం ఉంది చూసారా, సో ఇవి హోలీ ష్రైన్స్ అంటాం అనమాట. వీటినే టెంపుల్ మౌంట్ అని కూడా అంటాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది టెంపుల్ మౌంట్ అంటాం వీటిని. అంటే ఈ యొక్క మొత్తం ప్రాంతంని జెరూసలేం మధ్యలో ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే డోమ్ ఆఫ్ ద రాక్ అని ఉంది చూసారా. ఈ డోమ్ ఆఫ్ ద రాక్ అనేది జ్యూస్ వాళ్ళు చాలా పవిత్రంగా భావిస్తారు. జ్యూస్ వాళ్ళకి చాలా పవిత్రం. అప్పట్లో వాళ్ళకి సంబంధించి కింగ్ సొలొమన్ కట్టారు అని భావిస్తారు. సో జ్యూస్కి బేసికలీ డోమ్ ఆఫ్ ద రాక్ చాలా పవిత్రం. ఈ వెస్టర్న్ వాల్ కూడా జ్యూస్కి పవిత్రమే. ఇక్కడ మీరు అల్ అక్సా మాస్క్ ఉంది చూసారా, ఇది ముస్లిమ్స్కి చాలా పవిత్రంగా భావిస్తారు. ముస్లిమ్స్కి చాలా పవిత్రంగా అల్ అక్సా మాస్క్ భావిస్తారు. ఈ రెండు ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట జెరూసలేం మధ్యలో. దీన్ని టెంపుల్ మౌంట్ అంటాం ఈ ప్రాంతంలో. సో ఇక్కడ బేసికలీ ఈ ప్రాంతం జెరూసలేం అంతా ఇప్పుడు ఇజ్రాయెల్ కంట్రోల్లో ఉంది. ఇజ్రాయెల్ ఏం చేస్తుంటుంది అంటే అప్పుడప్పుడు కొన్ని ఆంక్షలు విధిస్తుంది. మొన్న కూడా ఈ ఆల్ అక్సా మాస్క్కి వెళ్ళడానికి ముస్లిమ్స్ పైన కొన్ని ఆంక్షలు విధించడం, వాళ్ళకి అరబ్స్కి అక్కడ ఉన్న ముస్లిమ్స్కి కోపం రావడం, ఇజ్రాయెల్ పైన దాడి చేయడం, ఇజ్రాయెల్ పైన వాళ్ళు తిరుగుబాటు చేయడం అంతా ఇప్పుడు రిపీట్గా జరుగుతూనే ఉంటుంటుంది అనమాట ఎప్పుడు. సో ఎప్పుడు మీకు నెలకు ఒకసారి ఈ న్యూస్ వస్తుంటుంది ఏదో ఒకటి దీనికి సంబంధించింది, అంటే అక్కడ ఉన్న అరబ్స్ ఆ ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉన్న ఇష్యూస్. సో రేపు ఎప్పుడన్నా మీరు న్యూస్ దీనికి సంబంధించి చూస్తే మీకు క్రక్స్ అర్థమైంది కాబట్టి మీరు
అసలు ఎందుకు గొడవ చేశారు, ఏంటి అక్కడ పాయింట్, అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతుంది తర్వాత ఎప్పుడైనా దీనికి సంబంధించి న్యూస్ ఉంటే. సో ఓవరాల్గా ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఇవండి పాయింట్స్. సో ఒకసారి జిస్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ జుడా అనే ఒక రాజ్యంని జ్యూస్ అప్పట్లో ఏర్పాటు చేసుకున్నారు, కానీ రిపీట్గా చాలా రాజ్యాలు అటాకులు చేయడంతో వీళ్ళు వలస వెళ్ళిపోయారు డిఫరెంట్ కంట్రీస్కి. అయితే వాళ్ళపైన చాలా అట్రాసిటీస్ జరిగేవి. ఇవన్నీ చూసి 1900 ఆ టైంలో థియోడర్ హెర్సెల్ అనే అతను జియోనిజం మూమెంట్ని లాంచ్ చేసి ఈ జ్యూస్ కోసం ఒక సపరేట్ కంట్రీ ఏర్పాటు చేయాలి, అది కూడా ఈ జెరూసలేం ప్రాంతంలో ఏర్పాటు చేయాలి అని చెప్పి తను భావించాడు. దాంతో మళ్ళీ జ్యూస్ అందరూ వెళ్ళిపోయిన వాళ్ళు రావడం మొదలుపెట్టారు. ఆల్రెడీ అక్కడ పాలస్తీనా ప్రాంతం ఒట్టోమన్ ఎంపైర్లో అరబ్స్ ఉంటున్నారు. అయితే ఈ జ్యూస్ అక్కడ రావడంతో వాళ్ళు వీళ్ళని అపోజ్ చేశారు. వీళ్ళిద్దరి మధ్యన అరబ్స్ పాలస్తీనాలో జ్యూస్ ఆ పాలస్తీనా కోసం గొడవలు మొదలయ్యాయి. దీంతో బ్రిటిష్ దూరింది, బ్రిటిష్ అదుపులోకి వెళ్ళింది ప్రాంతాన్ని. బ్రిటిష్ డివైడ్ అండ్ రూల్లో ఇంకా వీళ్ళ యొక్క గొడవలు పెరిగాయి, యుద్ధాలు చేసుకున్నారు. యుఎన్ఓకి వెళ్ళింది, యుఎన్ఓ 2 స్టేట్ పాలసీ ఇచ్చింది. అరబ్స్కి అది నచ్చలేదు. అలా ఉండగా జ్యూస్ వాళ్ళు ఇజ్రాయెల్ అనే కంట్రీని ఏర్పాటు చేసుకున్నట్టు వాళ్ళు ప్రకటించారు. యుద్ధాలు జరిగేవి. మొత్తానికి ఏదైతేనేమి పాలస్తీనా ప్రాంతంలో దాదాపుగా చాలా ప్రాంతాన్ని ఇజ్రాయెల్ ఆక్రమించేసుకుంది. కానీ స్టిల్ అక్కడ పాలస్తీనా అరబ్స్ కొన్ని హమాస్ లాంటి ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అవి రిపీట్గా ఇజ్రాయెల్ పైన అటాక్ చేయడం అవన్నీ జరుగుతూనే ఉంటాయి. మొన్న జరిగింది కూడా అదే ఎపిసోడ్ అనమాట. ఇది ఓవరాల్గా ఇజ్రాయెల్ పాలస్తీనా కాన్ఫ్లిక్ట్కి సంబంధించిన జోగ్రఫీ అండ్ హిస్టరీ అండి.